ఏమిటన్నయ్యా ఇది? భోజనం రా. రే ప్రసాద్, మన ఇద్దరం కలిసి కూర్చుని భోంచేసి అన్నాలేంద్రా. నీకు ఇష్టమైనవి దోసకాయ పప్పు, బెండకాయ వేపుడు మీ వదిన స్వయంగా చేసిందిరా. నేను ఇక్కడ క్యారెట్ తెస్తున్నట్టు మీ వదిన కూడా తెలియదు. అన్నట్టు మీ ఆవిడ కూడా చెప్పకు. 1 గంట అయింది, వెళ్ళి చేకట్టుకుంటా భోంచేద్దాం. వెళ్ళు. ఆవకాయ కూడా ఉంటుందిరా. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అబ్బే ఏం లేదురా, నడిచేస్తుంటేను చెప్పులో రాయి ఒకటి ఇరుక్కుంది, చెవిలో ఒకటే రొద, దుమ్ము ధూళి కదా, కంట్లో నలుసేదో పడ్డట్టుందిరా. నేను వెళ్ళి మొహం కడుకొస్తాను. ఏమిటి అలాగే కూర్చున్నావు? తిను. నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాలి, నువ్వు తిను. తినన్నయ్యా. ఆను. ఈ రోజు నేను వచ్చాను అకేషన్, పైగా ఆదివారం 2వ అకేషన్. ఏమిటన్నాయా ఈసారి నిజంగానే చిక్కావు? ఎక్సర్సైజ్ బాగా ఎక్కువైందా ఈ మధ్యన? వదినా, పూతరేకులు పంపిస్తా అన్నావు, ఒళ్ళంతా నోరు చేసుకు ఎదురు చూశాను, పంపనే లేదు. మరదల్లో మీకోసం స్వీట్లు తీసుకొచ్చాను, అక్కడ పెట్టు. ఏం చిన్న మరదలా, నువ్వు సిగ్గుపడి మమ్మల్ని సంబరపెట్టే అకేషన్ ఏం లేదా? ఏమిటి అందరూ నన్ను దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు? నేనేనా లేక దెయ్యాన్నా? ఒరే రవి, నా పాదాలు చూడరా, వెనక్కున్నాయో ముందుకున్నాయో? ఏమే భార్యామణి ముఖము చిట్లించుతుంటివి, ఒళ్ళు నెప్పులా? ఒరే డాక్టర్, ఈసారి నీకోసం బెల్లం జిలేబీలు తేలేదురా, ఒట్టి బెల్లం తీసుకొచ్చాను, ఓ పట్టు. ఏమిట్రా కొత్తగా మౌనవ్రతం రూల్ ఏమన్నా పాస్ చేసావా? ఎవళ్ళు నోళ్లు మెదపరే? అందరూ మెదుపుతూనే ఉన్నారు, మిమ్మల్ని చూడగానే మెదపటం మానేశారు. అయినా మీరు తెచ్చిన స్వీట్ల కోసం ఎవరు ముఖం వచ్చలేరు. ఎవరికి కావాల్సింది వాళ్ళు సుష్టుగా తెప్పించుకొని తింటూనే ఉన్నారు. అవన్నీ మన గదిలో పెట్టించండి. మన గదిలోనా? ఇవాళ మనకి శోభనమా? చాలా ఇది సరసం, అసలే ఒళ్ళు మండి చస్తుంటేను. రాజేశ్వరి, అబ్బాయి ఇంటికి రాగానే అధ్వారం ఏమిటి? అక్కడికేది మేమంతా నిన్ను రాసి రంపాలు పెట్టినట్టు అతనికి తెలియాలనా? తెలియద్దేటి, ఇన్నాళ్ళు అది తెలియకేగా నన్ను ఈ కొంపలు వదిలిపెట్టేళ్ళింది. ఏమండి, ఇంకో గడి కూడా నేను ఇంట్లో ఉండను, మీతో పాటు నన్ను తీసుకుపోండి. ఆగాదు, నువ్వు పతిభక్తితో మాట్లాడుతున్నావో విరక్తితో పోట్లాడుతున్నావో నాకు తెలియట్లేదు. పోట్లాడడానికి నాకేం కర్మేటి? సమయానికి కొడుకుని స్కూల్కి పంపలేని కొంపలో నన్నుంచి పైగా పోట్లాడుతున్నానంటున్నారా? నీ కొడుకు స్కూల్ ఎక్కువంటావు కానీ మా ఆయన కోత నీ కంటికి బొత్తిగా అంటలేదే. పిల్లోడికి పాలు కావాలంటే అంచులంచులుగా అనుమతి తీసుకోవాలి ఇంట్లో. ఏ మా ఆయన మాత్రం సంపాదించట్లా? అయితే మా ఆయనకి ఎట్టి సంపాదన లేండి. మా ఆయన మాత్రం ఎవరికి పెట్టేస్తున్నారు? ఇంటి ప్రాక్టీస్ లో వచ్చింది అబ్బంతా. నిన్నటిదాకా మారణ హోమం జరిగిన శ్రీలంకలో దిగానా లేకపోతే మన ఇంట్లో దిగానా? అన్నయ్య, ఇది మనిల్లేనంటావా? కాదురా గణపతి, ఇది మనిల్లు కాదు. ఈ ఇంట్లో మన అన్న మాట మర్చిపోయి చాలా కాలమైంది. ఎవరి వంటలు వాళ్లే వండుకుంటున్నారు, ఎవరి భాగ్యాలు వాళ్లవే అంటున్నారు. స్టాప్ ఇట్ అన్నయ్య, స్టాప్ ఇట్. ఎవరా మాట అంటుంది? బుల్డోజర్ పెట్టి తొక్కించేస్తాను. ఎవరా మాట అంటుంది? భానుగడా, ప్రసాదా, లేకపోతే కార్తీక, లేకపోతే ఈ మహాతల్య? చెప్పన్నయ్యా, ఎవరా మాట అంటుంది? ఏమిటన్నయ్యా మాట్లాడు? అంటే పరిస్థితి నీ చేయి కూడా దాటిపోయిందా? ఓకే,
నీ తర్వాత వాడిని నేనున్నానయ్యా, నేనున్నాను. రేయ్, అందరూ వినండి. మళ్ళీ ఎప్పుడైనా ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో మక్కి ఎరగదనేస్తాను, నేను మట్టం చేసి పారేస్తాను. రాస్కెల్స్ అని. రేయ్, పంచపాండవుల నిలయం రామంది. మనం బతికినా ఇక్కడే బతకాలి, చచ్చినా ఇక్కడే చావాలి. అంతేకాని బయటికి మాత్రం పోవడానికి వీల్లేదు. మావయ్యలు, పంచపాండవులు నేనరగనా? మంచం కోణంలో ముగ్గురుంటారని 2 వేళ్లు చూపించి ఒక గీతకి 0 చుట్టూ చెరిపేశాడు మా నాన్న ఒకసారి. ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి అలాగే అయింది. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు పంచపాండవులు పంచభూతాలా విడిపోవడమే మంచి మార్గం అని మా నాన్న సలహా. పాపం చెప్పడానికి సిగ్గుపడిపోతున్నాడు. ఏనాన్న? అవునయ్యా గణపతి, బలవంతంగా కలిపేదేది బలంగా కలుసుకోదయ్యా. ఈ పరిస్థితుల్లో విడిపోవడమే సర్వులకు సర్వదా శ్రేయస్కరం. నీ ప్రాణం తీస్తాను, నీ ప్రాణం కుదరనయ్యా, కుదరు. పిట్టపోరు పిరిగి ఇచ్చిందని నువ్వే ఉంటావు మధ్యలో. పో బయటికి, గెట్ అవుట్. కాదన్నయ్య, పరిస్థితులన్నీ తెలిసే ఆయన చెప్తున్నారు. ఆడవాళ్లు ఇల్లు నరకం చేస్తుంటే మగవాళ్ళు చిత్రాలు అనుభవించడం ఎందుకు? విడిగా ఉంటే కనీసం మమకారాలైనా దొరుకుతాయి. అవును, నేను ఒప్పుకుంటాను. ఎవరి ఏడుపు వాళ్ళు ఏడిస్తే ఒకళ్ళ కన్నీళ్ళు ఒకళ్ళు తుడుచుకునే అవకాశమైనా ఉంటుంది. వంశాన్ని నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు అడ్డంగా కొలిస్తే 4 గింజలైనా దొక్కుతాయి. యమా కరెక్ట్ గా చెప్పేవారు అల్లుడు. నా తోటివాడు కాబట్టి నాలాగే ఆలోచించు. పంపకాలైపోతే నాకు ఉద్యోగం లేదనే దిగు లేకుండా బతకొచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎవరినైనా పిలిపించి వాటాలు ఏం చేస్తే సరి. ఆగండి, ఎవరినో పిలిపించి ఇంటి గుట్టు రచ్చకెక్కించకండి. ఇంట్లోనే ఉన్నారుగా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు. లెక్కలు గట్టి పనిచేయండి. వదినా, ఇదంతా కలైపోతే ఎంత బాగుంటుంది వదినా. బాగుంటది నాయన. నిజమని తెలుసుకోకపోతే నెత్తి మీద నీడ కూడా ఎండైపోతుంది. అన్నయ్య, నువ్వు మాట్లాడలేవన్నయ్యా. మీరు ఒకరినొకరు తన్నుకు చచ్చే హక్కు సంపాదించలేదు ఇంకాను. ఇదిగో పార్టీషన్ డీడ్, దీని మీద సంతకాలు పెట్టేసి ఎవరి వాటాకి వాళ్ళు చైనా కూడా కట్టేసుకుంటే ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఆయుధాలు తీసుకుని అన్నదమ్ముల్లా తన్నుకు తావడం మీ జన్మ హక్కు అవుతుంది. ఈ కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభానికి ముందు విడిపోతున్నట్టుగా మీరంతా సంతకాలు చేయండి. అరే సుబ్బారాయుడు గారు, చైనా సంతకం. ముందు ఆ ఇంజనీర్ గారిని పెట్టమనం. లాయర్ గారిని పెట్టమనండి. కార్తీక్ని పెట్టమనండి. ఆ పాడు గారిని పెట్టమనండి. దొరా, ఎవరు సంతకాలు ఎట్టకండ్రి, జర ఆగండ్రి. మొత్తం ఇల్లంతా ముక్కలైపోయింది. ఇట్ట ముక్కలైపోవడానికి వెనకాల ఓ బద్మాషున్నాడు. ఎవరయ్యా యాదగిరి ఆ పెద్ద మనిషి? ఎవరన్నా మళ్ళీ అడగతావు? నువ్వే. నీ ఏడు పేరా ఈ గతికి తెచ్చింది? పూల పందిర్లంటకి ఇంట్లో 5 పయ్యలను మండించింది నీ కడుపు మంటారా? నీ యవ్వ నిన్ను నరికి నీ కడుపు మంట చల్లరుస్తా. మీరంతా వెళ్ళిపోతుంటే గాడి కళ్ళు చూడండి ఎట్లా మెరిసిపోతుంటాయో. గాడి కళ్ళు పీకేస్తా. యాదగిరి, తొందరపడుకురా. అతనేం చేశాడురా? ఈ ఇల్లు ఇలా కావడానికి కారణం నేను, నా చేతగానితనం. నలుగురు తమ్ముళ్ళని ఒక తాటి మీద నడిపించలేకపోయినా అసమర్థునిగా నేను ఈ దారుణాన్ని కళ్ళారా చూస్తూ బతకడం కంటే చావడం మేలు. ఆ చేత్తో నన్ను చంపరా, నన్ను తప్పు. అన్నయ్య, నువ్వేం పాపం చేసావన్నయ్యా? మా పెళ్ళాలను అదుపులో పెట్టుకోలేక మా కొంపకి మేమే నిప్పెట్టుకున్నాం. విడిపోకపోతే అది గురేసుకుని చస్తాను అంటే దాన్ని 4 తన్నలేక గాజులు దొడిగించి కూర్చున్న పెద్దవని నేను. అసలు ఇదంతా ఆడవాళ్ళ మూలంగానే వచ్చింది. 5 ఆడవాళ్ళని ఒక్క వేటుకు నరికేస్తాను. మన మహారాజులంతా అంత బేలగా చూస్తారేం పాపం? ఆడవాడి నీడ ఎటుపోతే అటే వెంబడిస్తుందన్నారు కదండి. ఇల్లు నరకమైతే ఆడవాళ్ళ బాధ్యత, అదే స్వర్గం అయితే మీ కనుక. నరుకుతారు, లేకపోతే నరుక్కుంటారు. అదేనా మీ మగతనం? చెప్పబోయే పారు. పాపం అర్థం కాలేదు మీ అన్నలకి. సోదరులారా, నన్ను క్షమించండి. మనం పంచపాండవులమే అయితే వారు వేరు వేరు తీరంలో విడిపోయిన ద్రౌపదులు. వాళ్ళ 5 ఎప్పుడూ ఒక్కటనుకున్న మనమే ఇప్పుడు విడిపోయి 5 అయ్యాం. ఈ మార్పు వచ్చింది దేనివల్ల? ఆడవాళ్ళ పట్ల మనకున్న నిరసనే.
ఇది మీరు వదినలకు చీరలు కొన్న దగ్గర నుంచి నా పెళ్లి చూపుల వరకు నేను గమనిస్తూనే ఉన్నాను. పెళ్ళయ్యాక నా భార్యకు రాణి ముగ్గు పెట్టమని అనసూయని అడిగిన రోజు నాకొక భయంకరమైన ఆలోచన వచ్చింది. దాన్ని వదినలు వేమన గారి సహకారంతో ఇలా రూపొందించాను. మావయ్యలు మన్నించండి, ఇదిగోండి మీ దుస్తులు, డబ్బు, నగల అత్తయ్యలకి ఇచ్చేశాను. మిమ్మల్ని అందరినీ కట్టేసి కొట్టడానికి పారుమావుకు చేతులు రాక నా సాయం కోరాడు. పైగా మా నాన్న తన జీవితంలో తలపెట్టిన మొట్టమొదటి మంచి పని కోసం నేను ఈ పాడు పని చేశాను. నన్ను క్షమించండి. ఒరే సుబ్బారాయుడు గారు, పడిపోయిన కొంపల పాటలు ఎలా ఉంటాయో నాకు తెలుసురా. అవి ఎందుకలా అవుతాయో దానికి గల కారణాలు నాకు తెలుసురా. ఇల్లాలిని నిర్లక్ష్యం చేసిన మగాడు ఎప్పుడో ఒకప్పుడు ఆ ఇల్లాలి చేతే నిర్లక్ష్యం చేయబడతాడరా. నాలాగా మీరు కూడా కట్టుకున్న దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని మీ సంతకాలు తీసుకుందామని ఈ హామీ పత్రాలు తయారు చేశానురా. ఇవి వేర్పాటు పత్రాలు కాదురా. చదువుకోరా.